హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో పుస్తకాన్ని రాశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, త్రిపుర గవర్నర్లు అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఎన్ ఇంద్రసేనారెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని అందరూ కొనియాడారు. జితేందర్ రెడ్డి ప్రముఖులైనటువంటి నాయకులు పెద్దలందరూ కూడా మౌనిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు దయచేసి వారికి కొద్దిగా మల్లెతుల్లా ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేనందిస్తున్నారు. గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయస్ గారు బొకేనివ్వ. హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ జరుగుతోంది. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అతిరథులొచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో సహా వివిధ రంగాల ప్రముఖులొచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మల్లెతుల్లా ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేనందిస్తున్నారు. గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయస్ గారు బొకేనివ్వ.